అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెబుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ ప్లీడింగ్, ఈ బ్రతిమాలుట మనం అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి వల్లే ఆ ప్రియ ప్రభు మనను ఆదరించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అనుకూల సమయం, మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అనుకూల సమయమందు ఆ ప్రియ ప్రభు నీ మొర ఆలకించి నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మీ హృదయంతరంగానికి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆయన పిలిచే పిలుపును మీరు అంగీకరించారా? అది ఉన్నతమైన పిలుపు, అది పరిశుద్ధమైన పిలుపు, అది పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపుతో ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపును గ్రహించి ఈ రాత్రి ఇంకా మారు మనసు పొందనివారు, యేసు ప్రభువాని హృదయంతరంగంలో ఇంకా కలిగి ఉండకుండా జీవిస్తున్నవారు ఆ ప్రియ ప్రభువును ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. విరిగి నలిగిన హృదయంతో, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించునైనా, నా హృదయంతరంగంలోనికి మీరు వచ్చి నివసించునైనా అని మీరు అడిగినట్లయితే ఆ ప్రియ ప్రభు మీ హృదయంతరంగంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబ జీవితం, మీ వైవాహిక జీవితం, మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా? వేడి, తట్టుకోలేని వేడి. ఈ వేడిలో భూకంపం లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నాం? వేడి ఉన్నప్పుడు మనం దేని మీద ఆనుకుంటాం? దేనిపై ఆధారపడతాం? నీడలపై ఆధారపడతాం. ఈ వేడిని తట్టుకోలేకపోతే ఫ్యాన్లపై, ఏసీపై మనం ఆధారపడతాం. భూకంపం లాంటి పరిస్థితులు వస్తే చాలామంది చేసే పని ఏంటిదంటే భూమిపై పడుకొని ఉంటారు, లేకపోతే పరిగెత్తుతూ ఉంటారు. వారి శక్తిపై ఆధారపడతారు. భూమిపై పడుకుంటే ఏమి కాదులే అనే దానిపై ఆధారపడతారు. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఈ భూకంపం వచ్చింది. మీరు చూడండి, ఈ భూకంపం ఎంత భయంకరంగా ఉందో. తైవాన్, జపాన్ ఇలాంటి దేశాలు టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత కలిగిన దేశాలు. కానీ మన జీవితాల్లో మనం గమనిస్తే ఇంత ప్రాముఖ్యత, ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ దేశాలు కూడా ఎవరిపై ఆధారపడాలి? దేవుడిపైయే ఆధారపడాలి. ఈరోజు నా జీవితాల్లో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, దేవుడిపై అంత రీతిలో మనం ఆధారపడి మనం జీవిస్తున్నామా? అంతగా దేవుణ్ణి మనం నమ్ముకొని మనం జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న ఈరోజు మన జీవితాల్లో మనం వేసుకోవాలి. మనం దేవుడిపై ఆధారపడకుండా స్వశక్తిపై మనం ఆధారపడి మనం జీవిస్తే ఎప్పటికైనా నష్టపోతాం, ఎప్పటికైనా అవమానము పొందుకునే పరిస్థితుల్లో మనం ఉంటాము అనేది మనం గమనించాలి. దేవుడిపై ఆనుకున్న వారికి ఎన్నడూ అన్యాయము జరగదు. దేవుడిపై ఆనుకొని దేవుడిని నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే పరిస్థితుల్లో దేవుడు తేరు అనేది మనం గ్రహించుకొని మనం జీవించాలి. కాబట్టి ఈ వీడియోలో భూకంపంలో మరణించిన వారికి, ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థిస్తాం. ఈరోజు వేడి మీ కుటుంబంలో ఉన్న, మీ సంబంధాలలో ఉన్న, మీ వైవాహిక జీవితాల్లో ఉన్న, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న, భూకంపం లాంటి పరిస్థితుల్లో ఉన్న, దేవుడిపై ఆనుకొని ఉండండి. మీ కోపాలు, మీ ద్వేషాలు, మీ ఇమోషన్స్, భావోద్వేగాలపై కానీ, లేకపోతే మీకున్న జ్ఞానంపై కానీ, స్వనీతిపై ఆధారపడకుండా దేవుడి నడిపింపుపై మీ ఆధారపడి మీరు జీవించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. అట్టి కార్యాలు మీ జీవితాల్లో జరగాలని మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య మీ కొరకు నిత్యము ప్రార్థించే పరిచర్య. మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసే ఈ పరిచర్య ఉన్నారని, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్త సింగాన్ని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. దేవుడు మీ జీవితాల్లో ఆ గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.